రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరమ్మతుల అనంతరం సికింద్రాబాద్ బయలుదేరిన రైలు ప్రమాదానికి గురైంది. హిన్సారు ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇంజిన్ వీలు వీగిపోవడంతో రైలు నిలిపివేశారు అధికారులు. ఇక ఈ నేపథ్యంలో మరో ఇంజిన్ ద్వారా కరీంనగర్ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ కు తరలించారు. ఇక రాత్రి 2 గంటల నుంచి నిలిచిపోయాయి రైళ్లు. హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సికింద్రాబాద్ హిన్సారు ఎక్స్ప్రెస్ రైలు పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ కు సంబంధించిన వీలు విరిగిపోవడంతో లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును సుమారు 4 గంటల పాటు అక్కడే నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మత్తు పనులు చేపట్టారు. అనంతరం వేరే ఇంజన్ సహాయంతో రైలు ఉప్పల్ రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చి నిలిపివేశారు. ఈ ఘటనతో రైలులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. హన్మకొండ జిల్లా ఉప్పర్ రైల్వే స్టేషన్ సమీపంలో మడిపల్లి గేట్ వద్ద సికింద్రాబాద్ హిన్సార్ ఎక్స్ప్రెస్ రైలు పెను ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, ఏదైతే సికింద్రాబాద్ టు అనకాపల్లి వెళ్లే హిన్సార్ ఎక్స్ప్రెస్ రైలుకి అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇటు హన్మకొండ జిల్లాలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్దకు సమీపించగానే అక్కడ అప్పటికే ఒక ఇంజన్ కి సంబంధించిన వీల్ యొక్క చక్రం ఇరిగిపోయినట్లుగా ఒక రైలు నడుపుతున్న డ్రైవర్, కో డ్రైవర్ ఇద్దరు గమనించడం జరిగింది. వెంటనే ఒక చక్రం విరిగినట్లుగా గమనించిన డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఇద్దరు కూడా రైలును అక్కడ ఆపివేయడం జరిగింది. ఆపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అది అలానే డ్రైవర్ గమనించకపోతే ఆ వీల్ ఇరిగిపోయి ఆ రైలు ట్రాక్ నుంచి పక్కకు వచ్చేసి ఎదురుగా ఢీకొనడాలు కానీ, లేదంటే రైలు బోగీలు తప్పిపోయి రైల్లో ఉన్న ప్రయాణికులు చాలా మందికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్, కో డ్రైవర్లు ముందుగానే గమనించి ఏదైతే హన్మకొండలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో మడిపల్లి గేట్ వద్ద నిన్న రాత్రి ఇది జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. దాన్ని ఆపివేయడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక వీల్ మార్చి మళ్ళీ ఇంకో వీల్ అమర్చడానికి కొంత సమయం పట్టింది. ఇంత రైల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకైతే గురయ్యారు. ఒక పక్క తాగునీరు, వీటన్ని సమస్యతో కొంత ఇబ్బందులకు గురైనప్పటికీ ఒక డ్రైవర్, కో డ్రైవర్ వ్యవహరించి చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం నుంచి ఇటు ప్రయాణికులతో పాటు రైల్వేని కూడా కాపాడినట్లుగా అయితే మనకు అధికారులు చెప్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.